పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేసి పిల్లలు ఏమైపోతున్నారు, ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ సైకాలజీ ఎలాగుంది, వాళ్ళ రహస్య జీవితం ఏమిటి, వాళ్ళ బయట జీవితం ఏంటి, లోపల జీవితం ఏంటి, వాళ్ళ మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళలో క్రౌర్యం ఉంటుందా, దీనత్వం ఉంటుందా, భక్తి ఉందా లేదా అని పరిశీలించుకోరు. ఇప్పుడేమైంది? అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, జరగాల్సిందంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం. అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి చెబుతున్న, పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారని. సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. చాలామంది పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్ని విధాల. పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఆడపిల్లలు మగపిల్లలు బలైపోతున్నారు. లైవ్లు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు. జాగ్రత్త. అవసరాన్ని బట్టి. కాదన్న ఆన్లైన్ క్లాసు నీ తలకాయ క్లాసు. ఆన్లైన్ క్లాసు వరకే చూస్తున్నాడా? తర్వాత వాడు దేనికి వాడుతున్నాడో చూస్తున్నావా? ఆన్లైన్ క్లాస్ అంటే అంతవరకు ఇచ్చి తర్వాత తీసి బీరువాలో పెట్టేసాయి. నువ్వు ఏదైనా బయటికి వెళ్తావు, బిడ్డ దగ్గర ఫోన్ ఉండాలంటే ఇది మామూలు ఉంటుంది కదా, దాని పేరేమంటారు, కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా, అదివో అది అంతా ఒక 1000-1200 వస్తుంది, ఇచ్చేసాయి ప్రశాంతంగా. కాదన్నా ఆన్లైన్ క్లాస్ కదా అందుకని సెల్ ఫోను. నీ దినం చేసి నీ పిండం పెడతారు వాళ్ళు. డైరెక్ట్ చెబుతున్నా, శుభ్రంగా పిండం పెడతారా అన్నమాట. జాగ్రత్త పిల్లల విషయంలో. విచ్చలవిడైపోతుంది. అందుకే చెప్తున్నాను, ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. ఈ దినాలు పిండాలు మనకి ఎందుకన్నా, మంది జ్ఞాపకార్థ కూటం అంటారేమో, పోనీ అదే పెడతారు. జాగ్రత్త. భక్తిని నేర్పండి పిల్లలకి. దేవుని పిచ్చి నేర్పండి. దేవాసక్తి నేర్పండి. సెలవు దొరికిందనుకో, ఖాళీ దొరికిందనుకో, పురుషులు భార్య బిడ్డల్ని తీసుకొని ఓ బిర్యానీ ప్యాక్ తీసుకొని చక్కగా మందిరానికి వచ్చేసేయండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పండి. అట్లా తీసుకెళ్ళండి. పార్క్ ఉంది, చక్కగా పార్కు చూపించండి, కాసేపు ఆడించండి, సంతోష పెట్టండి. దేవుని సన్నిధిలో కమ్మని ఆహారం పెట్టండి. వాడు మళ్ళీ అడుగుతాడు, చర్చికి పోదాంపా అని, మందిరానికి పోదాంపా. అలవాటు చేయి వాడికి అలవాటు చేయి. పనికి మాలిన స్థలాలకు కాదు, శాపగ్రస్తమైన స్థలాలకు కాదు, పిచ్చి సినిమాలకు, సినిమా హాళ్ళకు కాదు పిల్లలు తీసుకెళ్లాల్సింది. పనికి మాలిన పార్కులకు కాదు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని పాదాల దగ్గరికి. వాళ్ళు అడుగుతారు, ఎప్పుడొచ్చిందా, ఎందుకు డాడీ సన్నిధికే తీసుకొస్తావంటే, ఇంతకు మించిన గొప్ప స్థలం లేనే లేదయ్యా అని చెప్పు. నాకు ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టంరా, ఆయన మందిర ప్రాంగణం అంటే నాకెంతో ఇష్టంరా, ఇంతకు మించి ఆనందకరమైనది, భద్రతాకరమైనది, క్షేమకరమైనది ఇంకొకటి లేదయ్యా. మన యేసయ్య సన్నిధిరా, మన ప్రభు కనుదృష్టి ఉంటుంది ఇక్కడ అని నీ బిడ్డలు తెచ్చి కడుపు నిండా అన్నం పెట్టి వాడు కోరిందల్లా వాడికి తినిపించి చక్కగా ఆరోగ్యవంతమైనవన్నీ ఆ పూట వాడితో గడుపు. దేవుని గురించి వాడికి కథలుగా చెప్పు. నువ్వు ప్రార్థన చేయి, వాడు చూస్తూ ఉంటాడు, నిన్ను గమనిస్తూ ఉంటాడు. వాడి చేత కూడా చేయించు. వాడు బాగా ప్రార్థన చేశాడు అనుకో, మెచ్చుకో. బిడ్డల్ని దేవునికి ట్యూన్ చేయటం నేర్చుకోండి. మీరు కూడా అడగండి, ఏమండి ఈరోజు ఖాళీగా దేవుని మందిరానికి వెళ్దామా పిల్లల్ని తీసుకొని? వండొద్దు, నువ్వు బిర్యానీ వండొద్దు, మళ్ళీ నువ్వు యాడ్ చేస్తావా చాకిరి? వెళ్ళటానికి ఓకే, కానీ వండుకొని వెళ్ళాలంటే మళ్ళీ నీకు బాధగా, అందుకని చెడగొడుతుంటావు నువ్వు. అట్లా కాదు, చెప్పు, ఈ రోజుకి నాకు వంట విషయంలో సెలవు ఇప్పించండి, ఏదో 2 బిర్యానీ ప్యాకెట్లు తేండి, సరదాగా అట్లా వెళ్ళి దేవుని సన్నిధిలో తిని కాసిన నీళ్లు తాగి పిల్లల్ని అట్లా సన్నిధిలో గడుపుకొని తీసుకొచ్చుకుందాం అని చెప్పు. నీ భర్తకి చెప్పు. ఇనే రకం కాదనుకో, కనీసం నువ్వైనా ఓ స్త్రీ, నువ్వైనా నీ పిల్లల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకొని దేవుని సన్నిధికి అలవాటు చేసుకో. ఆదివారం పూట కాదు, ఆదివారం పూట నువ్వు వాక్యం వినాలి విడి రోజుల్లో. ఈరోజు మా మమ్మీ ఎటన్నా వెళదాం మమ్మీ, ఈరోజు మా సెలవు వచ్చింది, రెండమ్మా పోదాం దేవుని సన్నిధికి. ఎప్పుడు దేవుని సన్నిధి ఏంటి మమ్మీ అంటే, అంతకు మించిన ఆనందకరమైన స్థలం ఇంకొకటి మీకుందేమో నాకు లేదు.
సరే మమ్మీ, నువ్వు ఎక్కడంటే అక్కడ సంతోషంగా బిడ్డలను అలవాటు చేయండి దేవుని సన్నిధికి. నేను చెప్పేది రైటా రాంగా? ఒక్క దేవునికి లింక్ చేస్తే తప్ప, దేవుని భక్తి వాళ్ళలో ఏర్పడితే తప్ప, దేవుని భయం వాళ్ళలో ఏర్పడితే తప్ప నువ్వు వాడిని ఏ విధంగా కూడా సేవ్ చేయలేవు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైందా? భక్తి నేర్పుకోండి బిడ్డలకి. మీరు చచ్చినా నేను చచ్చినా మన పిల్లలకు భక్తి నేర్పుకుంటే, దేవుని పిచ్చి నేర్పితే వాడు బతుకుతాడు హాయిగా, అనేక మందిని బతికిస్తాడు. ఇక వాడికి నువ్వు ఏది నేర్పినా ఒట్టిదే. భక్తి నేర్పు, దేవుని పట్ల ప్రేమ నేర్పు, దేవాసక్తి నేర్పు, దేవుని విషయంలో శ్రద్ధ నేర్పు. తప్పకుండా వాడు బాగుపడతాడు. మనం చచ్చినా సరే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, బాగుంటారు. ఒక్క భక్తిని వాడికి ఆస్తిగా ఇవ్వకుండా, దేవుని పిచ్చి వాడికి ఎక్కించకుండా నువ్వు కోట్ల ఆస్తి ఇచ్చినా దాన్ని బట్టి వాడు నాశనం అవుతాడు కానీ బాగుపడ్డు. కావాలంటే ఆలోచించుకొని నేను చెప్పేది నిజమో కాదు. రైట్, ఇక ఆ పాయింట్ పక్కన పెట్టేస్తా. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం పలికినది అక్షరాలా జరుగుతుంది, సందేహం లేకుండా పలికితే. వీళ్ళు పలికారు, అక్షరాల అయిపోయింది. ఇక ఈ ఎలీషా, ఈ ఏలియా వీళ్ళిద్దరే కాదు, యేసయ్య చూడు, అంజూరపు చెట్టును చూసి పండు దొరకల, అన్ని ఆకులే, వేషధారణకు గుర్తుగా ఉంది ఆ చెట్టు. ఆకులు ఇంత ఉన్నప్పుడు కనీసం ఒక్క పండన్నా ఉంటుంది కదా అని చూశాడు. అంజూరపు చెట్టుకి ఆకు పండు రెండు ఒకేసారి వస్తుంటాయి. ఆకు ఓపెన్ అయిపోయిందంటే కనీసం పిండి సైజులోనన్నా కాయ ఉంటుంది. ఆకు అంచునే పుడుతుంది, ఆకు మొదల్లోనే పుడుతుంది కాయ. ఉంది అంజూరపు చెట్టు ఇంట్లో ఉంది చూడండి. అంతకుముందు ఆ ఎదురేసాను, తీసేశారులే. ఇప్పుడు ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి అంటే కనీసం కాయ ఉంటుందని చూస్తే ఒక కాయ లేకపోయేసరికి ఇక ఎప్పటికీ నువ్వు కాయకుందువుగా కానీ శపించాడు ప్రభు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే వేళ్లతో సహా ఎండిపోయింది చెట్టు. గుండెలు జారిపోయినాయి శిష్యులకి. ప్రభువా, నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది ప్రభువా అంటే అప్పుడు చెప్పాడన్నమాట, మనం పలికింది మనసులో సందేహింపక విశ్వాసంతో పలికితే అక్షరాల్లో జరిగిద్ది నాయన అని అక్కడ చెప్పాడు. ఇందాక నేను చదివించిన మూలవాక్యం. దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి మన నోట ఆశీర్వచనం పలకాలే కానీ శాపవచనం పలకకూడదు. తొందరపడి పలికేటప్పుడు ఆశీర్వచనం కానీ, శుభవచనం కానీ, విజయం కానీ, జయం కానీ మనం పలికేటప్పుడు పూర్తి నిశ్చయితతో పలకాలి. మనసున సందేహించకుండా పలకాలి. ఒక రోగి ముందు నిలిచి నీకు తగ్గొచ్చులే అనకూడదు. నిశ్చయముగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని పూర్తి నిశ్చయితతో పలకాలి, విశ్వాసంతో పలకాలి. దీవించిన సందేహం లేకుండా దీవించాలి. స్వస్థత వచనం పలికిన సందేహం లేకుండా పలకాలి. ఆశీర్వచనం పలికిన సందేహం లేకుండా పలకాలి. అప్పుడే కార్యసిద్ధి కలిగిద్ది. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి, మన నోటికి ఆ పవర్ ఇచ్చాడు దేవుడు. నువ్వు పలికేటువంటి వచనాల్లో ఆమెన్ అనువాడు వింటా ఉంటాడు. ఆయన ఆమెన్ అంటాడన్నమాట, జరిగిపోద్దదంతే. కాబట్టి నేను పలికిన మాట నెరవేరుద్దో లేదో అని సందేహించిన వాడి మాట నెరవేరదు. కానీ పలికిన వాడు తన మనసున సందేహింపక దేవుని యందు విశ్వాసమును బట్టి పూర్తి నిశ్చయితతో పలికితే అక్షరాలా జరిగి తీరిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, నేను ప్రార్థన చేశాను, అసలు ఈ ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందా లేదా, దేవుడు విన్నాడా లేదా అని కొంతమందికి సందేహం. ఇది రెండవది. నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందో లేదో, మళ్ళీ ఇప్పుడు చేరిందో లేదో అనే ఆలోచన వచ్చినప్పుడు అసలు ఎందుకు చేశావు, ప్రార్థన చేశావు, మళ్ళీ దేవుని దగ్గరకు చేరిందో లేదో నాకు అర్థం కాలేదు. ఎట్లా తెలిసింది చేరిందో లేదో అంటే సింపుల్. రెండో పాయింట్ చెప్తున్నాను. ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, దేవుని దగ్గరకు చేరిందా లేదా అనేది నిర్ధారణ కావాలంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక పని చేసి ఆ తర్వాత ప్రార్థన చేయి. అప్పుడు నీకు ఏ డౌటు ఉండదు. ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు నీ శరీర జీవితంలో, ఆత్మీయ జీవితంలో తెలిసి తెలియక జరిగిన తప్పిదాలు,
లోపాలు, పొరపాట్లు, దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేయండి. ప్రభా, ఇదిగో నేను ప్రార్థనకు వస్తున్నాను, మోకాళ్ళు ఉనుతున్నాను ప్రభా. ఇదిగో నా నోటి మాటల్లో కానీ, నా క్రియల్లో కానీ, నా చూపుల్లో కానీ, నా తలంపుల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రవర్తనలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన సమస్త దోషములు దయచేసి క్షమించి శుద్ధీకరించు. ఒప్పుకుంటున్నానయ్యా, నేను మంచోడిని, మంచిదానని నీ ముందు చెప్పలేను. ఎన్నో కొన్ని లోపాలు ఉన్నాయి నా దగ్గర, ఉండొచ్చు. అన్ని విషయాల్లో నీకు నమ్మకంగా ఉండలేకపోయాను, కొన్ని విషయాల్లో నమ్మకం తప్పాను ప్రభా, నన్ను క్షమించయ్యా, నా దోషాలు పరిహరించయ్యా, నా ప్రార్థన వినయ్యా అని ఒప్పుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుని దగ్గరికి అది చేరిద్ది. ప్రార్థనను అడ్డగించేది ఏమిటి అంటే మన దోషము లేని యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చెప్పింది. స్పష్టంగా చెప్తున్నాను, 2 అయిపోయినాయి, ఇంకా 2 టైం కూడా నేను ఇక ముగించబోతున్నాను. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎందుకు తొందరగా ముగించబోతున్నానే కానీ రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మళ్ళీ చదువమ్మా, ఒకసారి వినండి. రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అది సంగతి. దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా అడ్డుపడేది ఏమిటయ్యా? నీ దోషములు మీ పాపములే అన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల 8వ వచనం అనుకుంటాను, చదువు తల్లి ఒక్కసారి. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9 చదువు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది లెక్క. ప్రార్థన చేసేటప్పుడు ఈ ఒక్క పని చేయండి. దోషాలు, పాపాలు, లోపాలు, పొరపాట్లు ఏవైనా నీ ఆత్మీయ జీవితంలో పొడసూపితే, కలిగి ఉన్నాయని నీకు అనిపిస్తే తప్పనిసరిగా వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరి ఇక అప్పుడు ప్రార్థన చేయి. ఇక డౌట్ లేదు. ఇక ప్రార్థన దేవునికి వినబడిందా లేదా, దేవుడు విన్నాడా లేదా అన్న సందేహం నీకొద్దు. వినే విషయంలో ఇక డౌట్ వద్దు. ఎందుకంటే ఆయనకు చెవులకు మందం లేదు, ఆయన చెవులు చెవిటివి కాదన్నాడు. కళ్ళిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా. మానవుడికి కళ్ళిచ్చింది ఎవరు? చెవులిచ్చింది ఎవరు వినటానికి? మరి మనకు చెవులిచ్చినోడికి చెవుడు ఉందా? మనకు కళ్ళిచ్చినోడికి అంధత్వం ఉందా? ఆయన చూసేది నిజం, వినేది నిజం కనుక నీ ప్రార్థన ఆయన దగ్గరకు చేరింది అనే దాని విషయంలో సందేహం లేకుండా నీకు ఉండాలి అంటే మొట్టమొదట దోషములు ఒప్పుకొని, పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయి. అప్పుడు ఇక డౌట్ పెట్టుకోవద్దు. డౌట్ ఏదన్నా ఉంది, సందేహం ఏదన్నా ఉందంటే ఇదే. నువ్వు ఒప్పుకొని చేసావు కనుక ఏది నీ లోపాలు, పొరపాట్లు, ఇక డౌట్ లేకుండా దేవుని దగ్గరకు చేరింది అని నమ్ము. ఆయన దగ్గర నుంచి ఏ సిగ్నల్స్ కోరవద్దు. ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను అని ఆయన సప్పుడు చేయాలనుకొని చూడొద్దు. నీ ప్రార్థన నేను విన్నాను అని ఆయన చెప్పాలని ఆశించొద్దు. నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పాలని కోరుకోవద్దు. విన్నాడు అంతే. మరి జవాబు సంగతి ఏంటి? నువ్వు అడిగింది వాక్య సమ్మతమైందైతే, యుక్తమైందైతే, న్యాయమైందైతే అడిగేటప్పుడే నీకు తెలుసు ఇది న్యాయమే ప్రభువా, ఇది యుక్తమే ప్రభువా అని కూడా నువ్వు చెప్పొచ్చు. నువ్వు అడిగింది న్యాయమైతే, ఇది యుక్తమైందైతే తప్పకుండా అది శాంక్షన్ అవుతుంది, ఇచ్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని దగ్గరకు చేరింది, దేవుడు నాకు జవాబు ఇస్తాడు, సందేహము లేదు అని నిశ్చయంగా ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? సిగ్నల్స్ కోరొద్దు. దోషాలు ఒప్పుకొని నువ్వు అడగాల్సిన విజ్ఞాపనలు అడుగు. దేవుడు విన్నాడని నమ్ము, డౌట్ పెట్టుకోవాకు. ఇక జవాబుల విషయంలో కూడా
నేను అడిగినవి న్యాయమైనవి నిశ్చయముగా దేవుడు జవాబిస్తాడు. నీకంతే, పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడండి. ఫలానా రోజుకి ఆయన ఆ ఊరిలో వాక్యం చెప్పాలి. ఇది దేవుడే ఆయనతో మాట్లాడాడు. ఆయన బయలుదేరాడు. తీరా ఓడెక్కిన తర్వాత ఓడ నాయకుడు ఏమన్నాడో తెలుసా? రేపు సాయంత్రానికి నేను అక్కడ ఉండాలని ఈయన చెబితే 3 రోజులు సాయంత్రానికి పోయినా పోయినట్టే అన్నాడు. ఎందుకు అంటే, చూడు, సముద్రం మీద మంచు విపరీతంగా పేరుకుపోయి ఉంది. దారి అర్థం కావటం లేదు, ఎటు పోవాలో అర్థం కాకుండా పోతే ఎక్కడన్నా రాతి తిన్నెలు తగిలినాయి అంటే మనం పోతాం. అందుకే చూసుకుంటూ జాగ్రత్తగా పోవాలంటే కనీసం 3 దినాలు పట్టుద్ది అన్నాడు. లేదయ్యా, నేను రేపు సాయంత్రానికల్లా అక్కడ ఉండాలన్నాడు ఈయన. ఏమిటి సార్ మీరు, నాకేమన్నా అద్భుత శక్తులు ఉన్నాయా? మిమ్మల్ని గాల్లో తీసుకెళ్ళటానికి నీళ్ళ మీద పోవాలి, ఈ మంచు అడ్డుపడి, మరి నేనేం చేయాలి? అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తావా అన్నాడు. నేను క్రైస్తవుడినే అన్నాడు ఓడ నాయకుడు. సరే దా, ప్రార్థన చేద్దాం దా అని ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు. ఓడలోనే గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరు మోకాళ్ళు వేశారు. ఫస్ట్ దైవజనుడే ప్రార్థన చేశాడు. ఆయన ఏకీభవించాడు. అయిపోయింది. ఈయన ఆమెన అన్నాడు. అన్న తర్వాత మరి ఏం చేసినప్పుడు ఆయన కూడా చేయాలిగా. ఆయన చేయబోతున్నాడు. ఈయన అన్నాడు, నువ్వు అవసరం లేదన్నాడు. నువ్వు చేయవసరం లేదన్నాడు. అదేంటి సార్, మీరు చేశారుగా, నేను కూడా చేయాలి కంటే అవసరం లేదు, వెళ్ళి చూడుపో అన్నాడు. నా ప్రార్థన దేవునికి వినబడిందని నాకు తెలుసు, నువ్వు పోయి చూడుపో అన్నాడు. పోయి చూస్తే ఓపెన్ అయిపోయి ఉంది సముద్రం మీద. ఆ మంచంతా డివైడ్ అయిపోయి దారి కనపడుతుంది నీట్గా. ఇది అబద్ధం కాదు, నిజంగా జరిగిన సంఘటన. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా? నీవు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నానని నమ్మిన ఎడల నిశ్చయముగా అవి నీకు కలుగును. మొన్న చెప్పా, ఒట్టిగా నమ్మటం కాదు, విశ్వాస నేత్రాలతో చూడాలి కూడా. నువ్వు నీ కన్నుల ముందు ఆ కార్యమును దేవుడు నెరవేర్చినట్లు నీవు చూడాలి. ఇప్పుడు వెనక్కి చూడండి, నా వెనక చూడండి, ఏం కనపడుతుంది? విశ్వాసంతో చూడండి, ఏం కనపడుతుంది? ఏం విశ్వాసంతో చూసాం, ఏం కనపడుతుందయ్యా? వెనక పక్క బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది అంటారు కదా మీరు. చూడండి సరిగా, ఏం కనపడుతుంది? ఈ బలిపీఠం ఇక్కడే కనపడుతుందా మీకు? 1 ఎకరం వెనక్కి కనపడలేదా? చూడండి, విశ్వాసంతో చూడండి, ఎంతమందికి కనపడుతుంది? ఇద్దరు ముగ్గురు ఎత్తారు, ఇంత గొప్ప విశ్వాసులు అన్నమాట. అటు బలిపీఠం పెట్టినప్పుడు అటు ఏం కనపడుతుంది అన్న, నా దగ్గరలో ఎవరో ఉన్నారు, తుమ్మ చెట్లు అన్నారు. ఇటు పక్క మనుషులు ఉన్నారు, అటు పక్క పొలాలు, అవి కూడా బీడుబడి తుమ్మ చెట్లు మొలిచి ఉన్నాయి. ఇటు ఏం కనపడుతుంది మీకన్నా? తుమ్మ చెట్లు అన్నారు. ఇది ఇప్పుడు మామూలు కళ్ళతో చూశారు. ఇప్పుడు విశ్వాస నేత్రాలతో చూడండి అన్న. ఇప్పుడేం కనపడుతుంది అన్న? విశ్వాస నేత్రాలతో అయితే మందిరం కనపడుతుంది అన్నారు. ఆమేన్ అన్న, అదిగో మందిరం. హల్లెలూయా. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను మీకు. నిశ్చయత అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. తెలుసా మీకు? చూడండి, ఇప్పుడు చూడండి, అటు పక్క ఏం కనపడుతుంది మీకు? అటు మీకు దండం పెడతాడు, చూడండి, ఓకేనా? మీరు ఇటు పక్క వాళ్ళు ఇటు చూడండి, ఏం కనపడుతుంది మీకు? చెట్లు కనపడుతున్నాయి కదా. మామూలు నేత్రాలతో చూసి చెప్పండి, చెట్లు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు విశ్వాస నేత్రాలతో చూడండి, ఏం కనపడుతుందో పెద్ద శబ్దంతో చెప్పండి. ఇంకా వినపడలా? కనపడుతుందా? ఆమేన్. యేసు నామములో అది జరుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది
విశ్వాసంతో చూడటం నేర్చుకోవాలి. మనోనేత్రాలతో దర్శించటం నేర్చుకోవాలి. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలిచే దేవుడు. ఇంత చెబుతానా, కొన్ని విషయాలు అడగాలంటే అవునయ్యా విశ్వాసంతో చూస్తున్నానయ్యా, జరిగిద్దో లేదో. అసలు విశ్వాసంతో చూడటం అంటే ఇంతేనో కాదో అన్ని డౌట్లే. అట్లా కాదు, నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నావో దాన్ని పొంది ఉన్నానని ముందు నమ్మేసేయమన్నాడు.